ఫ్రెండ్స్, భారత్‌లకి ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో వన్‌డేలో కోహ్లీ 65 పరుగులు చేశాడు. 66 బంతుల్లో 65 పరుగులు చేశాడు. అయితే ఇది కార్డిఫ్‌లో జరిగిన మ్యాచ్. భారత్ మొదట బ్యాటింగ్ చేసి ఏకంగా 280 పరుగులు సాధిస్తుందనుకున్నా గానీ 233కి ఆల్ ఔట్ అయిపోయింది. ఎందుకంటే కోహ్లీ ఔట్ అయిపోవడంతో. అయితే గత కొన్ని రోజులుగా ఇక్కడ రోహిత్‌కి, గంభీర్‌కి అలాగే కోహ్లీకి, గంభీర్‌కి మధ్య ఎక్కడో కోల్డ్ వార్ జరుగుతోంది. ముఖ్యంగా కోహ్లీకి అలాగే గంభీర్‌కి మధ్య అస్సలంటే అస్సలు మాటలు లేవు. నిజానికి ప్రాక్టీస్ సెషన్స్‌లో కానీ, లేకపోతే ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో కానీ, కోహ్లీ, గంభీర్ మాట్లాడుకోవటం లేదు అన్న వార్తలు క్రికెట్ ప్రపంచంలో చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే నిన్న మ్యాచ్ పూర్తయిన తర్వాత కోహ్లీ తన ఇన్నింగ్స్ గురించే కాకుండా గంభీర్‌తో గొడవల గురించి కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ సమయంలో కోహ్లీ చెప్పిన విషయాలు చాలా షాకింగ్‌గా అనిపించాయి. అయితే ఇక్కడ విషయం ఏంటి అనేది కనుక చూస్తే మొదటిగా కోహ్లీ ఒకటే చెప్పాడు. నేను నిన్న గేమ్ ఆడేటప్పుడు ఖచ్చితంగా స్టాండర్డ్‌గా ఉండాలి అనుకున్నాను. క్రీజ్‌లో నేను నిలదొక్కుకోవాలి. తొందరగా ఔట్ అవ్వకూడదని అనుకున్నాను. ఎందుకనంటే తర్వాత లూజ్ బాల్స్‌లో సింగిల్స్, క్విక్ డబుల్స్ తీసినా కూడా నాకు ఆ గేమ్ చాలా అంటే చాలా మంచి కిక్ ఇస్తుంది. ప్రాక్టీస్ సెషన్స్‌లో కూడా నేను బౌండరీలు కొట్టాలి, సిక్స్‌లు కొట్టేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కేవలం క్విక్ సింగిల్స్, డబుల్స్‌తోనే నేను మ్యాచ్‌ని ముందుకు నడిపించాలనుకున్నాను. అయితే ఇంగ్లాండ్‌లో ఇక్కడ ఈ పిచ్‌కి అనుగుణంగా ఏదన్నా ఉండాలి అంటే అది ఒక పెద్ద పార్ట్నర్‌షిప్‌ని బిల్డప్ చేయడమే. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు కలిసి రావు. ఇక గౌతమ్ గంభీర్‌తో అంటే మా హెడ్ కోచ్‌తో నాకు చాలా రోజుల నుంచి కోల్డ్ వార్ ఉందని, సెంటిమెంట్స్ కలిసి రావటం లేదు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నేను ఎప్పుడైనా సరే నా గేమ్‌ని మాత్రమే నేను చూసుకుంటూ ఉంటాను. గతంలో నేను ఒక అప్‌కమింగ్ ఆటగాడిని. అంటే దాదాపుగా ఒక 17 సంవత్సరాలలో టీ20, టెస్ట్ అలాగే వన్‌డేలలో నేను ఆటగాడిగా, ఒక కెప్టెన్‌గా, కెప్టెన్ నుంచి మళ్ళీ బయటకొచ్చి మళ్ళీ ఒక ఆటగాడిగా ఇలా చాలా వేరియేషన్స్ చూశాను. ఆ సమయంలో నా మనోభావాలు కొన్ని దెబ్బతిన్నాయి. కొన్నిసార్లు నేను ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టాను. కానీ ఇప్పుడు నేను చాలా అంటే చాలా మెచ్యూర్డ్‌గానే ఉండాలనుకుంటున్నాను. నా గేమ్ మీద ఫోకస్ చేస్తాను. నా ఫిట్‌నెస్ మీద ఫోకస్ చేస్తాను. ఎవరైనా వచ్చి నాకు ఉచిత సలహాలిస్తే నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. అది హెడ్ కోచ్ అయినా, లేదంటే వేరే ఇంకెవరైనా. కానీ ఖచ్చితంగా వాళ్ళ సలహాలు నాకు పనికొస్తాయంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. కొన్ని సందర్భాలలో గొడవల కన్నా మౌనం బెటర్ అనేది నా అభిప్రాయం అంటూ చాలా సంచలనమైన కామెంట్స్ చేశాడు. అయితే ఇంకా డీప్‌గా కొంతమంది విలేకరులు అడుగుతుంటే, ఇది మీకు సరిపోతుందని అనుకుంటున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే కోహ్లీకి అలాగే గంభీర్‌కి మధ్య ఏవో మాట పట్టింపులైతే వచ్చాయి. కానీ దాన్ని కోహ్లీ కూడా పెద్దది చేయటం లేదు. అటు గంభీర్ కూడా పెద్దది చేయటం లేదు. ఎవరికి వాళ్ళు ఎందుకొచ్చిన గొడవలు అన్నట్టుగా సర్దుకుపోయి ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎందుకనంటే గతంలో ఐపీఎల్‌లో కోహ్లీకి, గంభీర్‌కి మధ్య ఎంత పెద్ద వాదన జరిగిందో మనకి తెలిసిందే. కానీ ఆ తర్వాత వాళ్ళు కలిసిపోయారు. చాలా చక్కగా జాతీయ జట్టు కోసం ఎంతో గొప్పగా ఆడారు. అంతా బానే ఉంది. కానీ విషయం ఏంటి అంటే ఇప్పుడు గంభీర్‌కిను, కోహ్లీకి మళ్ళీ మంతనాలు అంటే ఏవో జరుగుతున్నాయి వాళ్ళ మధ్య. సో చూద్దాం. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.